నమస్తే. నేను మీ జర్నలిస్ట్ రవిచంద్ర. ఆంధ్రప్రదేశ్లో రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ పోటీ చేస్తుందా? లేదంటే పోటీ నుంచి తప్పుకుంటుందా? అనే ఒక ప్రశ్న ప్రతి ఒక్కరిలోనూ మెదులుతుంది. అయితే 2024 ఎన్నికల్లో ఘోర ఓటమి చవిచూసినప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్నటువంటి ఏదైతే పిలుపులున్నాయో అటు పీపీపీ విధానం పైన కానీ లేదంటే రైతులకు మద్దతు ధర విషయంలో కానీ అయితే అశేషమైనటువంటి స్పందన అటు గ్రామ నుంచి జిల్లా రాష్ట్ర స్థాయి వరకు ప్రతి ఒక్కరూ కూడా కదిలి వస్తున్నట్టు. అయితే ఖచ్చితంగా ఈసారి రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ పోటీ చేస్తుందనే చెప్పుకోవాలి. ఎందుకంటే ఒక్కసారి మనం తెలంగాణ రాజకీయాలని పరిశీలించినట్లయితే 2023 ఎన్నికల్లో ఘోర ఓటమి చెందినప్పటికీ కూడా రీసెంట్గా జరిగినటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అనుకున్న విధం కంటే ఎక్కువగా సీట్లయితే గెలుచుకోగలిగింది. కేసీఆర్ స్ట్రాటజీని మనము ఖచ్చితంగా మెచ్చుకోవాల్సి ఉంది. ఎందుకంటే ఓడిపోయాము, ఇక స్థానిక సంస్థల ఎన్నికల్లో మనకు గెలుపు ఉండదు అని చెప్పి ఆయన భావించకుండా అటు మాజీ ఎమ్మెల్యేలను, మంత్రులను అందరినీ కూడా క్యాడర్ని ఖచ్చితంగా యాక్టివేట్ చేస్తూ తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ గెలుపొందితేనే రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్కి ఇది ఒక హెచ్చరికగా ఉంటుంది అని చెప్పి ఆయన ప్రయత్నాలు చేశారు. అదేవిధంగానే బీఆర్ఎస్ పార్టీ కూడా అనుకున్న స్థాయిలో స్థానాలు సాధించగలిగింది. అయితే ఇక గెలిచిన తర్వాత వాళ్ళందరూ ఇతర పార్టీల్లోకి వెళ్తారా లేదంటే గెలిచిన పార్టీలోనే ఉంటారా అన్నది సెకండరీ అయితే తాము అనుకున్నట్టుగా అయితే ఒక స్ట్రాటజీని ఇక్కడ ఇంప్లిమెంట్ బీఆర్ఎస్ పార్టీ చేయగలిగింది. అలాగే ఆంధ్రప్రదేశ్లో కూడా ఈ 18 నెలల కాలంలో అధికారంలో ఉన్నటువంటి కూటమి పార్టీలపైన రాష్ట్ర ప్రజలు వ్యతిరేకంగా ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో కనుక వైఎస్ఆర్సీపీ పోటీ చేస్తే ఇక్కడ గ్రామ స్థాయిలో సర్పంచ్లని, వార్డు మెంబర్లని గెలిపించుకోగలిగితే ఖచ్చితంగా ఇది కూటమి ప్రభుత్వానికి హెచ్చరికగా ఉంటుంది అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు భావిస్తున్నట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి ఇప్పటికే అటు పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నాయకులు, అటు మాజీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గాల్లో ఉన్నటువంటి ఇన్ఛార్జులతో ఎప్పటికప్పుడు ఏ వ్యక్తి అయితే అటు సర్పంచ్ స్థాయికి సంబంధించి అంటే సామాజిక సమీకరణాలు కానీ ఆర్థికంగా ఉన్నటువంటి వ్యక్తుల్ని ఒక మొత్తంగా లిస్టు తయారు చేయాలని చెప్పి ఎవరికైతే గెలుపు అవకాశాలు ఉంటాయో వాళ్ళందరినీ స్క్రూట్నీ చేసి వాళ్ళని మాత్రమే అక్కడ నిలిచే విధంగా చూసుకొని వాళ్ళందరి గెలుపుకు కూడా మీరు సాయశక్తులా పనిచేయాలని చెప్పి ఆయన ఆదేశాలు ఇచ్చినట్టుగా తెలుస్తుంది. ఇప్పటికే అటు కూటమి ప్రభుత్వంలో అధికారులు లేదంటే పోలీసులు అందరూ కూడా ప్రభుత్వ కనుసన్నల్లో పనిచేసినప్పటికీ కూడా ఇక ఇది అంతా కూడా బ్యాలెట్ స్థాయిలో జరిగేటువంటి ఎన్నికలు కాబట్టి ఇక్కడ అవకతవకలకు చోటు ఉండదు. కాబట్టి ఇక వాళ్ళు ఖచ్చితంగా గెలిచే విధంగా వైఎస్ఆర్సీపీ శ్రేణులందరూ కూడా యాక్టివేట్ అయితే కనుక ఇక కూటమి ప్రభుత్వానికి ఇది ఒక హెచ్చరికగా మిగిలే అవకాశం ఉంది. ప్రజల్లో ఎంత వ్యతిరేకత ఉంది అనేది ఖచ్చితంగా అటు గ్రామస్థాయి లీడర్ల నుంచి ఒక హెచ్చరిక రాష్ట్ర ప్రభుత్వానికి పంపించే అవకాశాలు ఉన్నాయి అనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికే అన్ని సామాజిక సమీకరణాలను గతంలో కూడా ఆయన ఏ సామాజిక వర్గాలు ఉన్నాయి వాటన్నిటికీ ఎవరికి ఎక్కడ స్థానం కల్పించాలి, వాళ్ళలో ఎవరు గెలిచే అవకాశాలు ఉన్నాయని చెప్పి ఆయన ఎన్నో రకాలైనటువంటి ప్రయత్నాలు చేశారు. ఇప్పుడు కూడా అలాగే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా ఏ సామాజిక వర్గానికి ఆ యొక్క ఊర్లలో పట్టు ఉంది, ఏ సామాజిక వర్గాన్ని ఆర్థికంగా వాళ్ళందరూ ఉన్న వాళ్ళు ఉన్నారు, వాళ్ళని నిలబెడితే గనకనే వాళ్ళు గెలిచే అవకాశాలు ఉన్నాయని చెప్పి ఇప్పటికే ఆయన నియోజకవర్గ స్థాయిలో లిస్టులను తెప్పించుకోవడం, దాన్ని స్క్రూట్నీ చేయడం, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ పోటీ చేసే అవకాశాలు మనకు స్పష్టంగానే కనిపిస్తున్నాయి. ఇది కూటమి ప్రభుత్వానికి కూడా ఒక హెచ్చరిక. ఎందుకంటే ఏకగ్రీవాలు చేయాలని చెప్పి అటు కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి 3 పార్టీల నాయకులు ఇప్పటికే ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు కనుక ఎన్నికల్లో మేము పాల్గొంటాము అని ఒక్క పిలుపు ఇచ్చినా కూడా ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఏ కార్యక్రమానికైనా వైఎస్ఆర్సీపీ శ్రేణులు ముందుకొచ్చి తాము స్వచ్ఛందంగా పాల్గొంటున్నారు. అలాగే ఇప్పుడు లోకల్ స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా మేము పాల్గొంటామని జగన్మోహన్ రెడ్డి గారు పిలిపిస్తే చిన్న నాయకులు, వార్డు స్థాయిలో ఉన్నటువంటి నాయకులతో పాటు జిల్లా రాష్ట్ర స్థాయి నాయకులందరూ కూడా కదిలి వచ్చి తమ యొక్క క్యాండిడేట్ని గెలిపించుకోవడానికి శాయశక్తులా ప్రయత్నిస్తారు అనడంలో ఎలాంటి సందేహం లేదు.